ఇక నేడు ఆదిలాబాద్ పట్టణ బంద్కు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. అంబేద్కర్ జయంతి రోజున ఒక వర్గానికి చెందిన వారు కాషాయ పంచశీల జెండాను పట్టుకొని అవమానించారు. ఆ ర్యాలీని అడ్డుకోవడానికి వచ్చిన యువకులపై దాడికి పాల్పడ్డారు. దానిని నిరసిస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో మరుసటి రోజున ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రిమ్స్ ఆసుపత్రి వద్ద హిందూ సంఘాలు ధర్నాకు దిగాయి. అది ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. దీంతో ఇవాళ ఆదిలాబాద్ పట్టణ బంద్కు బీజేపీతో పాటు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ బంద్లో పాల్గొనడానికి వెళ్తూ ఉండగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పుడు మనం చూస్తున్నాం, అంబేద్కర్ జయంతి రోజున ఒక వర్గానికి చెందిన వారు కాషాయ జెండాను పట్టుకొని అవమానించారంటూ మిగతా వారు ఈ రోజున బంద్కు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఘటన మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? ఏదైతే ఈ నెల 14వ తారీఖున అంబేద్కర్ జయంతి ఒక వర్గానికి చెందిన వారు కాషాయ పంచశీల జెండాను పట్టుకొని ర్యాలీలో పాల్గొనగా మరొక వర్గానికి చెందినటువంటి వారు వారిపైన దాడికి పాల్పడ్డారు. అయితే ఏదైతే ఆ దాడిని నిరసిస్తూ మరుసటి రోజున హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రిమ్స్ ఆసుపత్రి ముందు ప్రధాన రహదారి పైన హిందూ నాయకులు ధర్నాకు దిగారు. అయితే ఈ ధర్నా కాస్త హిందూ సంఘాలకు పోలీసులకు మధ్య జరిగిన వాగ్వివాదం తోపులాటలు కొత్త మేర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే దీన్ని నిరసిస్తూ హిందూ సంఘాల నాయకులు ఏదైతే ఆ 14వ తారీఖు అంబేద్కర్ జయంతి రోజున దాడికి పాల్పడ్డ వారిపైన చర్యలు తీసుకోవాలనేసి వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నిన్న ఏదైతే విలేకరుల సమావేశాన్ని నిర్వహించినటువంటి జిల్లా ఎస్పీ దీంట్లో ప్రధానంగా ఏదైతే ఈ అల్లరి మూకలు చేసిన దాడిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొడుకు షరతుకు సంబంధించినటువంటి వర్గానికి చెందినటువంటి నేతలు ఉన్నారు. ఆయననే ప్రధాన సూత్రధారి అంటూ ఆయన నిన్న రాత్రి వేళలో అరెస్ట్ చేసి పట్టణంలోని కొన్ని వీధుల గుండా నింపారు. ఏదైతే కావాలని దాని టాపిక్ ఏదైతే ఉందో టాపిక్ ను డైవర్ట్ చేయడం కోసమే తనని అరెస్ట్ చేస్తున్నారనేసి ఆయన ఏకంగా పెట్రోల్ బాటిల్ తన పైన పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడగా ఇటు పోలీసులు బీజేపీ నాయకులు దానిని అడ్డుకున్నారు. అయితే అనంతరం ఈ రోజు ఏదైతే ఇది హిందూ సంఘాలతో పాటు బీజేపీ నాయకులు కూడా ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా బంద్ కూడా పూర్తిగా ఎటువంటి అల్లర్లు లేకుండా శాంతియుతంగా కొనసాగుతున్న క్రమంలో ఏదైతే ఎక్కడ కూడా ఈ ఎటువంటి పరిస్థితులు అంటే ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు నెలకొనకుండా ముందస్తుగానే పోలీసులు ఇటు బీజేపీ నాయకులను కొందరిని హౌస్ అరెస్ట్ చేశారు. ఏదైతే మన బంధు పిలుపులో పాల్గొనడానికి వెళ్తున్నటువంటి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ను మార్కెట్ ప్రాంతంలో అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడంతో కొంతమేర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే పోలీసులు మాత్రం చెప్తున్నది ఒకటే, ఎటువంటి ఇరు వర్గాల మధ్యలో ఏదైతే ఎటువంటి గొడవలు జరగకూడదన్న నేపథ్యంలోనే తాము పూర్తి స్థాయిలో బందోబస్తు చేస్తామనేసి పోలీసులు అంటున్నారు. అయితే ఇటు హిందూ సంఘాల నేతలతో పాటు బీజేపీ నాయకులు అనేది ఒకటే, వాస్తవానికి దాడి చేసింది 10ల సంఖ్యలో ఉంటాయి. కేవలం నలుగురిని మాత్రం అరెస్ట్ చేసి ఇటు పోలీసులు చేతులు దించుకుంటున్నారనేసి వారు ఆరోపిస్తున్నారు. జరిగిన ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.